ప్రైజ్ ద లార్డ్ అందరికీ. యేసయ్య యొక్క మంచి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం అండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ ఈ వాక్యము ఏం మనతో ఈరోజు మాట్లాడుతుందంటే, ఆదరణకర్త అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా మన మధ్యకి రాబోతుంది. ఈ సందర్భం ఏంటంటే యేసయ్య శిష్యులతో మాట్లాడుతున్నారనమాట. నేను వెళ్ళడం మంచిదే, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు వస్తాడు, నేను కూడా ఉన్నట్టే. జీసస్ హోలీ స్పిరిట్ అంటే అన్లిమిటెడ్ జీసస్. యేసయ్య శరీరంలో వచ్చాడు కాబట్టి లిమిటెడ్ అనమాట. ఆయన మనతో మన జీవితాంతం ఉండలేకపోయారనమాట. ఆయన తండ్రి చెప్పిన పనిని ముగించుకొని ఆయన మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోరు అనమాట, మనతోనే నిత్యం ఉంటారు. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు, లేదా మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం చేసే ప్రతి చిన్న పనిలో కూడా, మన జీవితంలో జరిగిన ప్రతి కార్యం కూడా యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని కాపాడి మనల్ని నడిపిస్తున్నాడు. అనేకసార్లు పడిపోతుంటే లేపుతున్నాడు, ఆలోచన చెప్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. ఆయనని యేసయ్య ఏం చెప్తున్నాడంటే ఆయనను ఆదరణకర్తగా చెప్తున్నాడు అనమాట. అంతే కదండి. ఇప్పుడు యేసయ్య మనందరి కళ్ళకి కనిపించట్లేదు, కానీ మనకు తెలుసు మనలో యేసయ్య ఉన్నాడని, మనతో యేసయ్య ఉన్నాడని, మన చుట్టూ ఆయన వ్యాపించి ఉన్నాడని. ఆయనే పరిశుద్ధాత్మ దేవునిగా మనందరికీ తెలుసు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడిని యేసయ్య ఆదరణకర్తగా పిలిచాడు అనమాట, సత్య స్వరూపిగా పిలిచాడు అనమాట. ఆయనకు కొన్ని పేర్లు ఇవ్వబడినాయి అనమాట. ఇక్కడ కూడా అంతే. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అంటే ఎవరు? తండ్రి నా నిమిత్తము పంపబోతున్న పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చెయ్యును. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? యేసయ్య ఆల్రెడీ మనకు చెప్పేశాడు చాలాసార్లు. మోషే ధర్మశాస్త్రం ద్వారా చాలా విషయాలు నేర్పించాడు. అవి మనకు అర్థం కాకుండా ఇంకా మనకి అవి డిఫికల్ట్గా ఉన్నాయని యేసయ్య మన పాపాల కోసం ఆయన నూతన నిబంధన గ్రంథంలో తానే గొర్రె పిల్లగా మన మధ్యలోకి వచ్చి ఆయన తన ప్రాణం పెట్టుట చేత మనల్ని అందరినీ ఆయన ఎప్పుడో పవిత్రులుగా మార్చేశాడు. అయితే ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆ యేసయ్య వచ్చినప్పుడు శిష్యులకు అనేకమైన విషయాలు బోధించాడు కదా, అక్కడక్కడ పర్యటించి సువార్త చేశాడు కదా. అయితే ఆ సువార్త అంతట్లో యేసయ్య చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్పు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా. ఆ నెరవేర్పులో మన జీవితాల్లో జరుగుతున్న సంగతులను పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడంట. అంతే కదండి. ఈ రాకడ దినాల్లో ఏమవుతుందా, మన జీవితాల్లో ఏం సంభవిస్తుందా, మన జీవితంలో మనము ప్రతిరోజు ఎదురయ్యే ప్రతి చిన్న ప్రశ్నకి కూడా సమాధానం యేసయ్య మనకి ఎప్పుడూ చెప్పారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అవన్నీ కూడా మనకి ఎలా జ్ఞాపకం వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం ద్వారా. ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఏంటంటే మన జీవితంలో దేవుడు వాగ్దానాలు తీసుకుంటాం కదండి ప్రతి సంవత్సరం. ఆ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఆ సంవత్సరం అంతట్లో కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ మన జీవితంలో జరిగినప్పుడు, దేవుడు దాని నుంచి మనల్ని కాపాడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం గ్రహిస్తాం, అవును కదా దేవుడు నన్ను కాపాడుతానని వాగ్దానం చేశాడు కదా, దేవుడు నాకు ఇది ఇస్తానని వాగ్దానం చేశాడు కదా, దేవుడు నన్ను అక్కడ ఉంచుతానని వాగ్దానం చేశాడు కదా, దేవుడు ఇప్పుడు నెరవేర్చాడు. ఎప్పుడో ఇచ్చిన వాగ్దానం, కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞాపకం చేస్తాడు. దేవుడు మనతో ఎప్పుడో పాస్టర్ ద్వారా, ఇంకా మన కుటుంబీకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదండి.
అప్పుడు మనకి అది అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ మన లైఫ్లో అది ప్రత్యక్షపరచబడినప్పుడు, అది జరిగినప్పుడు మనము పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అవును కదా ఆ వాక్యం ఈరోజు నా జీవితంలో నెరవేరింది, తిన్న జీవితంలో నెరవేరింది, మనందరి జీవితాల్లో కూడా నెరవేరింది అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామంటే అది మనిషి జ్ఞానానికి అది అసాధ్యం, కానీ దేవుడిచ్చిన జ్ఞానము, అదే పరిశుద్ధాత్మ జ్ఞానము. ఏదైతే సొలొమోనుకి ఇవ్వబడిందో ఆ జ్ఞానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడనమాట. ఈ అంచె దినాల్లో కూడా ఏం జరగబోతుంది ఆ సంగతులన్నీ యేసే ముందే చెప్పి దీంట్లో బైబిల్లో లిఖించారు. అవన్నీ కూడా మనం కొన్నిసార్లు చదవలేకపోవచ్చు, కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే వాక్యాన్ని నోట్లో పెడతా, నీ హృదయంలో పెడతా. ఆల్రెడీ హీ కెప్ట్ మన దాంట్లో ఆల్రెడీ మన హృదయంలో పెట్టేశాడు, కానీ సందర్భానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నుంచి బయలుపరుస్తాడనమాట, జ్ఞాపకం చేస్తాడనమాట. అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. ఆయన మన జీవితంలోకి, మన కుటుంబాల్లోకి, మన సంఘాల్లోకి ఆయన్ని నిత్యం ఆహ్వానించాలి. ఆయన ద్వారా గొప్ప కార్యాలు, ఆయన ద్వారా నిరీక్షణ. ఈ రాత్రికాల సమయమందు మరొక వాక్యం మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఏంటంటే, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని యేసయ్య చెప్పాడండి. ఈరోజు ఎవరైతే ఇంకా ఆత్మ అనుభవం లేకపోతే, ఇంకా ఆత్మ దేవుడు ఉన్నాడని మీకు తెలియకపోతే ఒక్కసారి కళ్ళు మూసుకోండి, దేవుడికి ప్రార్థన చేద్దాం, ఆయన మన జీవితాల్లో ఆహ్వానిద్దాం. ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఎప్పుడు ఆశపడుతున్నాడు, కానీ మనకి ఇవంతా తెలియకపోవడం ద్వారా మనం ఆయన్ని ఆహ్వానించలేకపోతున్నాం. ఆయన ప్రాముఖ్యతను మన జీవితాల్లో మనము గ్రహించలేకపోతున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, నీ బంగారు పాదముకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు నా దేవా. యేసయ్య ఆదరణకర్త, పరిశుద్ధ ఆత్మ దేవుడుగా మా మధ్య నుంచినందుకు నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నాయన ఇంకా నాయన ఈ వాక్యం విన్న ప్రతి వారిలో కూడా ప్రభువా యేసయ్య ఇంకా ఆత్మ అనుభవాలు లేకపోతే ప్రభువా, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలియకపోతే ప్రభువా, వారి హృదయాల్లో ప్రభువా నూతనమైన హృదయం పుట్టించండి, పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి, ఒక అసాధారణమైన కార్యం వారి మధ్య జరిగించండి. నాయన యేసయ్య నీవు నాయన ప్రత్యక్షపరచబడ్డానికి సహాయం చేసి కృప చూపించండి ప్రభువా. నాయన ఆదరణకర్త, సత్య స్వరూపి పరిశుద్ధాత్మ మా హృదయాల్లోకి, మా జీవితాల్లోకి రండి ప్రభువా. గొప్ప కార్యాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆయన యేసయ్య చెప్పు అనేక సంగతులను జ్ఞాపకం చేస్తానని చెప్పావు కదా ప్రభువా. యేసయ్య నాయన మేము ఇంకా ఏం చేయలేదో అవన్నీ చేయడానికి మాకు జ్ఞాపకం చేయండి. మంచి కార్యాలు ఎలా చేయాలో మాకు జ్ఞాపకం చేయండి. నాయన నీకు ఇష్టానుసారమైన జీవితం ఎలా జీవించాలో ప్రభువా నాయన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రభువా మాకు నేర్పించండి. మీరే నాయన మాకు సహాయం దయచేయండి ప్రభా. యేసయ్య మాకు కదే మాకు కదే నీ నామాన్ని బట్టి నీకే మహిమలు, నీకే ఘనతలు, నీకే ప్రభావాలు చెల్లించుకుంటూ త్వరగా రాను నజరుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం, అపవాదిగనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.